హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎ డైలీ వ్లాగ్. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను, కానీ ఇవాళ మూడ్ కొంచెం డిఫరెంట్గా ఉండిందనమాట. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను యూట్యూబ్లో షానూర్ సనా గారి వ్లాగ్స్, వాళ్ళ కోడలు సమీరా షరీఫ్ గారి వ్లాగ్స్ చూస్తూ ఉంటాను. అంటే వాళ్ళ పాప తబజం గారి వీడియోస్ కూడా చూస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో ఒక వీడియో పెట్టారు. సమీరా గారు సెకండ్ బేబీకి డెలివరీ అయింది కదా, సో ఆ బేబీ వచ్చేసి స్కిన్ టోన్ గురించి, అంటే ఫస్ట్ అబ్బాయి ఏంటి తెల్లగా ఉన్నాడు, సెకండ్ అబ్బాయి ఏంటి నల్లగా ఉన్నాడు, అరే ఇంత నల్లగా ఉన్నాడు ఏంటి, అట్లాగా రేసిజంగా మాట్లాడడము, కొంతమంది కమెంట్స్ పెట్టడం అనేది తనకి చాలా హర్టింగ్గా అనిపించి ఒక వీడియో చేశారనమాట వాళ్ళ అత్తతోటి. బట్ నాకు కూడా అదే అనిపించింది. యాక్చువల్గా నల్లగుంటే ఏమి, తెల్లగుంటే ఏమి నాకు తెలియక అడుగుతాను. పిల్లలు కొంతమంది పుట్టినప్పుడు అలా ఉంటారు, మళ్ళీ కలర్ వస్తారు. ఒకవేళ నిజంగానే కూడా అలానే ఉన్నారనుకోండి, ఏమైపోతుంది? అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఎలాగో మనుషులు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత క్రిటిసైజ్ చేయడం అయితే స్టార్ట్ అయిపోతుంది. నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, లావుగా ఉన్నావు, సన్నగా ఉన్నావని. కానీ ఇప్పటి నుంచే చిన్న బేబీకి, అంటే నెలలు కూడా నిండని బేబీకి అది అవసరమా చెప్పండి? సో జస్ట్ బేబీని ఆ పీరియడ్ని ఎంజాయ్ చేయనివ్వాలి. ఇలానే ఉంటే మనిషి, అలానే ఉంటే మనిషి అని కాదు. మంచి మనిషిగా, మంచి వాల్యూస్ తెలిసిన మనిషిగా ఒక బిడ్డను పెంచితే చాలన్నమాట. ఈ విషయం ఎందుకో నాకు కొంచెం బాధ కలిగించింది. ఇలా ఉన్నారేంటి మనుషులు అని అనిపించింది నాకు. ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది, ఎందుకో కొంతమంది అలా దారుణంగా ఆలోచిస్తారు కదా. సో నాకైతే చాలా ఇష్టం వాళ్ళ వీడియోస్ చూడటము, వాళ్ళ పాజిటివ్ నేచరు అవంతా. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే, ఇవాళ అయితే జొన్న దోశ విత్ ఎగ్ వేసి చేస్తున్నాను, అండ్ కొత్తిమీర చట్నీ అయితే చేశాను. ఇవాళ మా ఇంట్లో ఒక డిజాస్టర్ జరిగింది, దాని గురించి నేను లాస్ట్లో చెప్పుంటాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇవాళ నైకాలోంచి కొన్ని పార్సల్స్ అయితే వస్తే, అవి మీ అందరి కోసం అయితే వీడియో షూట్ చేసి ఇలా బెడ్ మీద పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, లాస్ట్లో అయితే అవి యాడ్ చేసి ఉన్నాను. మీరు ఒకవేళ మేకప్, స్కిన్ కేర్ ఎంతజియాస్ట్ అయితే లాస్ట్లో వీడియో అయితే చూడండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఇవాళ లంచ్లోకి ఎకినీ పులావ్ అయితే చేస్తున్నాం, మటన్తో ఎకినీ పులావ్. యాక్చువల్గా నిన్న షూట్ చేసిన వీడియో ఇది. సండే రోజు మటన్ తీసుకొచ్చున్నారు, కానీ ఎందుకో సండే కొంచెం బద్ధకంగా అనిపించి నేనేం చేయలేదన్నమాట మటన్ తోటి. అలానే మంచిగా వాష్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మండే రోజు చేశాను, ఉంది కదా ఎలాగో అని చెప్పేసి ఎకినీ పులావ్ అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ రెసిపీ అయితే పోస్ట్ చేసినాను, ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాల్సి ఉందన్నమాట. సో నాకు ఇక్కడ కొంచెము ఒక చిన్న ఫ్రెండ్ గ్రూప్ ఉంది, సో అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాను నేను. సో తను ఒక చిన్న పని మీద పిలిస్తే అయితే ఇవాళ వెళ్ళాలి ఉంది కాబట్టి, సో తొందరగా అయితే లంచ్ చేసేస్తాము. హస్బెండ్ అయితే ఇంట్లో ఉన్నారు కదా, తినేస్తారు. సో నేను పైకి వెళ్ళి కొద్దిగా ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు అనుకొని తొందరగా అయితే బ్రేక్ఫాస్ట్ అవ్వగానే హాల్ వీడియో చేసేసి ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసేసాను. నన్ను చాలామంది కమెంట్స్లో అడిగారు, ఆ రోజు అంత పెరుగు వేస్తే పుల్లగా అవ్వదా సమ్రీన్, పుల్లగా టేస్ట్ ఉండదా అని అడిగారు. మీరు యూజువల్గా పులావ్స్ కనుక ఇష్టపడే వాళ్ళు, పులావ్ కనుక బయట ట్రై చేసిన వాళ్ళు కానీ ఉంటే మీకు అర్థమవుతుంది పులావ్ టేస్ట్ ఏమని. సో అస్సలు పుల్లగా అలా ఏముండదు, కమ్మగా ఉంటుంది. కాకపోతే మసాలాలు అంతా ఎక్కువ వెయ్యం కాబట్టి బిర్యానీ లాగా ఘాటుగా ఉండదన్నమాట, నార్మల్గా ఉంటుంది. లైట్గా బొజ్జులో కూడా లైట్గా అనిపిస్తుంది అది తింటే. ఎన్ని చెట్లు ఉన్నాయి చూసారా, చాలా చెట్లు పిచ్చి అనమాట. నార్త్ ఇండియనే తిను, మా సౌత్ ఇండియన్స్ అయితే ఎవరు లేరనమాట, అందరూ నార్త్ ఇండియన్స్ ఇక్కడ ఫ్రెండ్స్ నాకు కూడా. సో వీళ్ళ ఇంట్లో నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అండ్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళకి ఒక చిన్న బాబు, ఒక 3 years 4 years బాబు ఉన్నాడు. అయితే వాళ్ళ ఫాదర్కి కూడా చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట. ఆయన ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు, బట్ తినకు కూడా ఇంట్రెస్ట్ బాగా చెట్లు అంటే. చూసారా వీళ్ళ ఇంట్లో ఫిష్ ట్యాంక్ కూడా ఉంది. దాంట్లో అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా చిన్నగా కలర్ ఫిషెస్. ఫస్ట్ నేను ఇంటికి వచ్చినప్పుడైతే ఎంతసేపు కూర్చొని ఇంకా దాన్నే చూస్తూ, ఇది చూసినప్పుడు ఎంత అనిపిస్తుంది మనం కూడా ఫిష్ ట్యాంక్ తెచ్చుకోవాలి పెట్టుకోవాలి అని. కానీ మళ్ళీ దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తారులే అని కామ్గా అయిపోతాను. సో చిన్ని బాబు ఉన్నాడు కదా, అందుకని బొమ్మలు అంటే బాబు కాబట్టి ఇంకా కార్లు ఎక్కడ చూసినా ఇవే అనమాట. హౌస్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళది.
స్వీట్లు అస్సలు తినకూడదు, వద్దు అసలు స్వీటే తినకూడదు అనుకున్నప్పుడు మాత్రం కళ్ళకి కరెక్ట్గా స్వీటే కనిపిస్తుంది. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఏంటంటే ఖచ్చితంగా స్వీట్స్ నమ్కీన్స్ అయితే పెట్టుకొని ఉంటారనమాట. ఎప్పుడు ఇంకా స్వీట్ ఖచ్చితంగా ఉండాల్సిందే వాళ్ళ ఇళ్ళల్లో. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ స్వీటే ఇస్తారా, ఇంకా తప్పదు కాబట్టి తీసుకున్నా. సో తినొచ్చేసి ఘేవర్ అని చెప్పేసి ఒక స్వీట్ ఇచ్చింది. సో నేను ఇందాక చూపించాను కదా, అది అట్లా ఫుల్గా పెద్దగా ఉంటుంది అనమాట. స్వీట్ ఎక్కువ ఉంటుంది కొంచెము. రాజస్థాన్లో చాలా ఫేమస్. వాళ్ళు ఎక్కడికో రీసెంట్గా ట్రావెల్ చేస్తుంటే అక్కడ నుంచి తీసుకొచ్చారు ఘేవర్. సో చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెమే తీసుకున్నాను, ఎక్కువ తినద్దు అని చెప్పేసి. అలా కొద్దిసేపు తనతో ముచ్చట్లు వేసుకొని అయితే మళ్ళీ బ్యాక్ టు మన ఇంటికి వచ్చేసాను. చాలా లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు తిన్నాను అనమాట నేను ఫుడ్. అంటే నాన్ వెజ్ చేస్తున్నాం కదా, వాళ్ళంతా ప్యూర్ వెజిటేరియన్స్ అనమాట. సో నాకెందుకో పర్సనల్గా తినేసి అలా వెళ్ళడం ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే తినకుండా వెళ్ళాను. అంటే ఏం కాదనుకోండి తిని వెళ్ళినా, బట్ నాకెందుకు పర్సనల్గా అలా ఇష్టం ఉండదు కాబట్టి నేను తర్వాత వచ్చి తిన్నాను. ఎలాగో అక్కడ కాఫీ తాగాను, స్వీట్ ఇచ్చింది కాబట్టి సరిపోయిందనమాట. సో నెక్స్ట్ అలా కొద్దిసేపు ఎడిటింగ్ వర్క్స్ చేసుకొని వాకింగ్కి వచ్చాం కింద. మండే ఢిల్లీ ఎన్సీఆర్లో అన్నీ క్లోజ్, లైక్ జిమ్లు అన్నీ కూడా బంద్ ఉంటాయి అన్నమాట, షాప్స్. మండే ఈజ్ అ హాలిడే. సో ఆ రోజు ఇంకా జిమ్ కూడా లేదు కాబట్టి కింద అలానే వాకింగ్ చేసేస్తామని చెప్పేసి కింద పార్కింగ్ లాట్లో అయితే ఇట్లాగా సొసైటీలోనే వాకింగ్ చేస్తున్నాం అన్నమాట. వాకింగ్ చేస్తూ సరే పైకి వెళ్తే ఒక డిజాస్టర్ జరిగింది ఇవాళ సాయంత్రము. ఏమైందంటే కిందన పైనుంచి రాగానే ఫుడ్ చాలాసేపు తినలేదు కదా, కొంచెము హెడేక్గా అనిపించింది నాకు. అయితే బాల్కనీలో కూర్చొని బుక్ చదువుకుంటూ ఉన్నాను. పాలు వేడి చేస్తాము, కాఫీ కలుపుకుందామని చెప్పేసి వేడి చేశాను, మర్చిపోయాను. స్మెల్ వస్తూ ఉన్నింది కానీ బాల్కనీలో కూర్చొని ఎవరిదో వస్తుంది, ఎవరో ఏదో మాడగొట్టేస్తున్నారు అని చెప్తున్నా నేను మా హస్బెండ్ తోటి. కానీ తీరా కిచెన్లోకి వెళ్ళి చూస్తే అది నాదే అనమాట. ఎట్లా అయిపోయిందంటే పాలు ఇలా అయిపోయింది. అసలు ఇది పనికొస్తుందో పనికిరాదో కూడా నాకైతే అర్థం కాలేదు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయిలేండి. నాకైతే ఫస్ట్ టైం ఇలా జరగడము. మీలో ఎవరికైనా ఇలా ఎప్పుడైనా జరిగిందని కామెంట్స్లో చెప్పేసేయండి. నైకా నుండి పార్సల్ వచ్చిందనమాట నాకు. అంటే నేను కొన్ని ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మనకి చాలా సేల్ కూడా నడుస్తూ ఉంది కదా, సో సేల్లో అయితే ఇవన్నీ పర్చేస్ చేస్తున్నాను. కొన్ని ఆల్రెడీ యూజ్ చేసి మళ్ళీ రీపర్చేస్ అయితే చేశాను, కొన్ని అయితే కొత్తగా ట్రై చేద్దామని తెప్పించుకున్నాను. సో మరి అది ఏం ప్రోడక్ట్స్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు. ఇప్పుడే పార్సల్ వచ్చింది. పార్సల్ వస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది నాకైతే. సో యా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి డాటన్కి వాళ్ళది సెరమైడ్స్ అండ్ హైలరానిక్ యాసిడ్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్. ఇది ఒక మాయిశ్చరైజర్. నేను ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేస్తున్న మాయిశ్చరైజర్ వచ్చేసి సెరావి వాళ్ళది. అది చాలా బాగుంది. మళ్ళీ కొత్త బ్రాండ్కి ఎందుకు వచ్చాను అంటే అది చాలా థిక్గా ఉంటుంది అనమాట. అంటే వింటర్స్కి బాగుంటుంది. నాది డ్రై స్కిన్, కొంచెం కాంబినేషన్ టు డ్రై స్కిన్ అనమాట. అది చాలా థిక్గా ఉంటుంది మాయిశ్చరైజర్. వింటర్స్కి బాగా కోల్డ్ క్లైమేట్ ఉన్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడైతే సమ్మర్లో అయితే అది సూట్ అవ్వట్లేదు. దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అయితే విన్నాను. నేను ట్రై చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ప్లమ్ వాళ్ళది క్లెన్సింగ్ బామ్. చాలా మందికి తెలిసే ఉంటుంది, హూ ఇస్ మేకప్ లవర్స్కి వాళ్ళకి. యాక్చువల్గా మనం చాలామంది మన అపోహ ఏంటంటే మేకప్ వేసుకోవడం అంటే ఫౌండేషన్ లేదా ఇవన్నీ వేసుకుంటేనే డబుల్ క్లెన్సింగ్ చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. బట్ నో, ఎవ్రీడే డబుల్ క్లెన్సింగ్ చేసుకోవాలి. మనం డైలీ మాయిశ్చరైజర్ రాసుకుంటున్నామా, సన్ స్క్రీన్ రాసుకుంటున్నామా, కాజల్ అవ్వచ్చు, ఆర్ లిప్ బామ్ అవ్వచ్చు, లిప్ ఆయిల్ అవ్వచ్చు, లిప్స్టిక్ అవ్వచ్చు, ఏదైనా సరే కాలేజ్ అండ్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళు ఎవ్రీడే ఏదో ఒకటి యూజ్ చేస్తాం కదా ఫేస్ మీద. సో అది కూడా రిమూవ్ చేసుకొని పడుకోవాలి. ఒకవేళ రిమూవ్ చేసుకొని పడుకోకపోతే ఏమవుతుందంటే ప్రోడక్ట్స్ అన్నీ కూడా స్కిన్లోనే బాగా మెల్ట్ అయిపోయి యాక్నే ఇష్యూస్ రావడము, నల్లగా మారడము ఎక్కడైనా అలా అంతా మొదలవుతుంది అనమాట. కాబట్టి నైట్ ఖచ్చితంగా మేకప్ రిమూవ్ చేసుకొని పడుకోవాలి. సో దీనికి రివ్యూస్ చాలా బాగున్నాయి. ఆల్రెడీ ఒకసారి యూజ్ చేస్తున్నాను లాంగ్ బ్యాక్ కాబట్టి మళ్ళీ అయితే రీపర్చేస్ చేశాను. మీకు ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను. అంటే ఇవన్నీ నాకు సేల్లో వచ్చాయి అనమాట. సేల్ ఉన్నింది కదా రీసెంట్ డేస్లో నైకాలో, అందులో కొనుక్కున్నా. సో దీని ఎంఆర్పి వచ్చేసి 545 రూపీస్. సో దీని ఎంఆర్పి వచ్చేసి 395 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి డర్మాకో వాళ్ళది కాజిక్ యాసిడ్ సీరం అనమాట. సీరమ్స్ ఆర్ వెరీ హై కాన్సన్ట్రేటెడ్. సో నిజంగానే ఏమైనా ప్రాబ్లం ఉంటేనే యూజ్ చేయండి. ఊరికే అందరూ వాడుతున్నారు కదా అని సీరమ్స్ యూజ్ చేయకండి.
సో నాకైతే కొంచెం పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి నేను కోజిక్ యాసిడ్ది తెప్పించుకున్నాను. డర్మాకో వాళ్ళది ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయని విన్నాను. సో దీని ఎంఆర్పి వచ్చేసి 499, ఆల్మోస్ట్ 500 పడింది. బట్ సేల్కి వచ్చేది ఇవంతా నాకు. నేనైతే ఇది ఫస్ట్ టైం పర్చేస్ చేశాను డర్మాకో వాళ్ళ ప్రోడక్ట్. సో ఒకవేళ నాకు వర్క్ అయ్యిందంటే నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి బీబ్లెంట్ వాళ్ళది షార్ట్ హీట్ ప్రొటెక్షన్ హెయిర్ మిస్ట్. సో మనము స్ట్రైట్నర్స్, డ్రైయర్స్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు కదా. సో అవన్నీ యూజ్ చేస్తే కొంచెం జుట్టు రాలిపోతుంది, అదైతే సహజమే. బట్ కొంచెం హీట్ ప్రొటెక్షన్ చేసుకోవాలి మనం. ఇవన్నీ అంత హీట్ థింగ్స్ మనం మన జుట్టులో పెడుతుంటే సో కొంచెం హీట్ ప్రొటెక్షన్ చేసుకోవాలన్నమాట. దానికోసం అయితే ఇదైతే నేను ఆల్రెడీ ఉండింది. దిస్ ఇస్ మై 5th or 6th బాటిల్. ఎందుకంటే నేను ఎక్కువ హెయిర్ డ్రైయర్స్, హెయిర్ స్ట్రైట్నర్స్ యూజ్ చేస్తూనే ఉంటాను కాబట్టి. సో ఇది రీపర్చేస్, ఇది చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరికైనా కావాలంటే చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి క్యారమెసీ వాళ్ళది ఫేషియల్ హెయిర్ రిమూవల్ అనమాట. నేను ఐబ్రోస్ కోసము తెప్పించుకున్నాను. ఐబ్రోస్ నేను పార్లర్కి వెళ్ళి ఏం చేయించుకోను. నాకు ఎందుకంటే కొంచెం లైట్గానే ఉంటాయి కాబట్టి ఇంట్లోనే నేను ట్రిమ్ చేసుకుంటాను సెల్ఫ్గా. సో దానికోసం అయితే నేను క్యారమెసీ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, చాలా ప్రిసైజ్గా ఉంటుంది. దీని బ్లేడ్స్ ఆల్రెడీ యూజ్ చేశాను. దిస్ ఇస్ రీపర్చేస్. ఎక్కువసార్లు కూడా యూజ్ చేయకూడదు. సో దీని ప్రైస్ వచ్చేసి 199 పడింది. సో దీని ప్రైస్ వచ్చేసి 199 పడింది. దీని ప్రైస్ వచ్చేసి 499 పడింది. అది ఒకవేళ ఎవరికైనా దీని లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. లాస్ట్ వరకు వీడియో చూసారా? అయితే మీకు నా వీడియో నచ్చినట్లే కదా, నేను నచ్చినట్లే కదా. అయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేయండి. ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.